పల్నాడు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా క్రోసూరు మండలం అందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ఆదర్శనీయమని ఎమ్మెల్యే అన్నారు. మన ఇండియాలో రాజ్యాంగానికి రూపకర్త, మనం స్వతంత్రం 1947లో పొందినప్పటికీ వ్యవస్థల్లో అన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విధానాలే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అటువంటి టైంలో వ్యవస్థలన్నింటినీ ఆయన ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగం అనేది రాసి రాబోయే తరాలన్నింటికి కూడా అది మార్గదర్శకంగా ఉండాలని ఆ రోజు రాయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన దగ్గరనే 5 సంవత్సరాలు 77 సంవత్సరాలు కూడా ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అప్పుడప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ ఇవాళ భారత రాజ్యాంగం, భారత నాయకులు అందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని తీసుకొని రాబోయే 20 సంవత్సరాల్లో దాన్ని మనం అందరం ఫాలో అవ్వాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. అట్లానే ఇక్కడ గాంధీ గారు, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పునాది చేసిన మన పొట్టి శ్రీరాములు గారు, అట్లానే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, ఈ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం, నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అట్లానే ఈ స్కూల్కు సంబంధించి పిల్లలు ఎంఈఓ గారు ఇందాకే చెప్పారు, స్కూల్ అప్గ్రేడ్ అయిందని. గతంలో నేను ఏదో ఒక మీటింగ్కి, పేరెంట్స్ మీటింగ్కి రావడం జరిగింది. ఆ రోజు నన్ను మీరందరూ టీచర్లు కానీ, ఆ రోజున పేరెంట్స్ కానీ అడగడం జరిగింది. ఆ రోజున నేను మాట ఇవ్వడం జరిగింది. మీకు మాట ఇచ్చిన విధంగానే దీన్ని అప్గ్రేడ్ చేయించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.